తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో చట్టాల్ని లెక్కచేయకుండా సాగుతున్న ఇసుక దందా. రాత్రివేళల్లోనూ జోరుగా తవ్వకాలు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న అక్రమ కార్యకలాపాలు. ప్రక్కిలంక ఇసుక ర్యాంపు పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకం. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు నిషేధం ఉన్నా రాత్రి 10 గంటలు దాటినా ఆగని యంత్రాల మోత. పరిమితికి మించి అధిక లోడుతో ఇసుక రవాణా. వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు. గ్రామాల్లో ధూళి, కాలుష్యం. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ప్రజలు. వ్యవసాయ భూములపై పడుతున్న ధూళి, పంటలకు తీవ్ర నష్టం. రైతుల ఆవేదన, ఆగ్రహం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 లారీలను పట్టుకున్న స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు. స్టేషన్కు తరలించిన లారీలు. వైరల్గా మారిన వీడియోలు. అధిక లోడుతో రహదారులు పూర్తిగా ధ్వంసం. గ్రామస్తుల ఆందోళన. ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటున్నారు గ్రామస్తులు. క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్. అక్రమ ఇసుక రవాణాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ప్రశ్న ఒక్కటే: ఇసుక దందాపై చర్యలు ఎప్పుడు? ప్రజల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు?